హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రుచులు. ఈరోజు నేను ఒక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. అదేంటి అంటే బొబ్బర్లు పెసర్లు కలిపి నేను గారెలు చేశానండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా నేనైతే బొబ్బర్లు తీసుకున్నాను అండ్ పెసర్లు కూడా తీసుకోవడం జరిగిందండి. తీసుకొని మిక్సింగ్ అయితే చేయాలి. చేసుకొని ఒక బౌల్లో అయితే వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. సో మనం మార్నింగ్ చేసుకుంటే నైటు నానబెట్టుకోవాల్సి వస్తుంది. సో ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ అయితే నానబెట్టేసుకోవాలి. సో అలా 3-4 అవర్స్ అయితే మనం నానబెట్టుకోవాలి. వాటర్ పోసి అయితే ఒకసారి అయితే వాష్ చేసి నానబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టుగా మనమైతే వాష్ చేసి అలా నానబెట్టుకోవాలి. సో నేనైతే కాసేపు అయితే అలా నానబెట్టడం జరిగిందండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసేటటువంటి రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా నేనైతే వాష్ చేస్తున్నాను. సో ఆ విధంగా వాష్ చేసి వాటర్ అన్నీ తీసేసి మరికొన్ని వాటర్ వేసి అయితే మనం నానబెట్టుకోవాలి. సో నేను బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి నేను నైట్ అయితే నానబెట్టానండి. సో ఆ విధంగా మనం నానబెట్టుకోవాలి. సో ఎర్లీ మార్నింగ్ మనం చూసేసరికి మనకి కావాల్సినటువంటి బొబ్బర్లు పెసర్లు అయితే ఈ విధంగా అయితే ఉబ్బిపోతాయి. సో ఈ విధంగా ఉబ్బిన వాటిని మనం మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి కాస్త వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర అయితే తీసుకున్నానండి. సో నేను ఆ విధంగా అయితే తీసుకోవాలి. మనము తీసుకొని మిక్సీ అయితే చేసుకోవాలి. మిక్సీ చేసుకొని చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా మన మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను. సో నేనైతే ఇందులో 5-6 వెల్లుల్లి కూడా వేయడం జరిగింది. సో వెల్లుల్లి వేసేసి జీలకర్ర వేయాలి, 2-3 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకొని మిక్స్ అయితే చేసి పెట్టుకోవాలి. పేస్ట్ లాగా చేసుకోవాలి. మరీ పేస్ట్ కాకుండా కొద్దిగా మీడియంగా చేసుకోవాలండి. సో చేసుకొని మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి కడాయి పెట్టి ఆయిల్ పెట్టేసి వేడయ్యాక చిన్నగా మనం గారెలు చేసుకున్నట్లయితే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులోకి మనం చికెన్ సూప్ కానీ పెట్టుకున్నట్లయితే ఇంకా మరి టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి. సో ఈ విధంగా చేసినట్లయితే మనకు గారెలు అనేవి రెడీ అయిపోతాయి. సో చూస్తున్నారు కదా మనం మిక్సీ పెట్టగా ఈ విధంగా అయితే పేస్ట్ వస్తుందండి. సో ఈ విధంగా మనం అయితే పట్టుకొని మనమైతే ఇంకా గారెలు వేసేసుకోవడమే. సో నేనైతే దీనికోసం అయితే ఆయిల్ అయితే రెడీ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా టేస్ట్ కోసం అనేసి నేను ఆనియన్ కూడా చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసాను. సో మనకు ఇందులో ఆనియన్ కూడా కట్ చేసుకుంటే టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో ఆనియన్ కూడా కట్ చేసుకుని అలా కలిపి అయితే పెట్టుకోవాలి. నేనైతే ఆయిల్ అయితే వేడి చేసేసాను. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనమైతే గారెలు అయితే చేసుకొని స్టవ్లో ఆయిల్లో అయితే వేయాలి. వేడి ఆయిల్లో వేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి గారెలు అనేవి రెడీ అయిపోతాయండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తాయి. ఇలా రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మనకి కావాల్సినటువంటి గారెలు కూడా రెడీ అయిపోతుంటాయి. సో నేనైతే వేడి ఆయిల్లో వేసేసి ఫ్రై అయితే చేస్తున్నాను. ఈ విధంగా అయితే మనం చేసుకోవాలండి. చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి గారెలు కూడా రెడీ అయిపోతాయి. ఇవి హెల్దీ రెసిపీ అండి. సో మనం ఆయిల్లో చేసుకున్నా కూడా ఇవి చాలా హెల్దీగా ఉంటాయి. సో ఈ విధంగా చేయండి. అయితే చాలా హెల్దీ ఫుడ్ అండి. ఈ విధంగా చేసుకోవాలి. వీక్లీ వన్స్ అనేవి ఫుడ్ తిన్నట్లయితే మనకు హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలాగా ఉంటాయి. సో ఈ విధంగా అయితే ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నట్లయితే ఇందులోకి చాలా బాగుంటాయి చేసుకోవాలండి. సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇవి బాగా కుక్ అయిపోతాయండి. పిండిలాగా కూడా ఏముండవు. సో ఈ విధంగా అయితే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూస్తున్నారుగా వీడియో చాలా టేస్టీగా ఉంటాయండి. మనం ఆనియన్ కూడా యాడ్ చేసాం కదా, ఈ విధంగా యాడ్ చేసుకుంటే టేస్టీగా వస్తాయి. సో నేనైతే ఈ విధంగా చేస్తానండి. సో ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుందండి. మనకు లోపల కూడా మనం ఫ్రై చేసుకున్న తర్వాత కూడా ఈ విధంగా అయితే వస్తూ ఉంటాయి.
సో ఇదండి ఈరోజు రెసిపీ. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది.